అందరికీ నమస్కారం. ఈరోజు మనం లైఫ్ స్కిల్స్లో సెకండ్ పార్ట్ నేర్చుకుందాం. లైఫ్ స్కిల్స్ ఎందుకు అవసరం, అసలు లైఫ్ స్కిల్స్ అవసరమా, అది ఎంతవరకు అవసరం? హయ్యెస్ట్ మార్క్స్ వచ్చే స్టూడెంట్ని చూసుంటారు. అలాగే అక్కడ అదే అబ్బాయి ప్రాబ్లమ్ సాల్వింగ్లో కానీ, డెసిషన్ మేకింగ్లో కానీ, లేదా ఇంకెవరితోటైనా గుడ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి కానీ ఒక ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటాడు. అంటే మనకి అకాడమిక్ స్కిల్స్ అనేది ఒక పార్ట్ అయితే, లైఫ్లో ఎక్కడైతే మనం డీల్ చేస్తున్నామో ఆ డీల్ చేసే ప్రాబ్లమ్ ఏదైతే ఉందో అది కూడా మనం సక్సెస్ఫుల్ లైఫ్ స్కిల్స్లో ఒక పార్ట్. నిజ జీవితంలో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, అకాడమిక్లో చాలా బాగా పర్ఫార్మెన్స్ ఉన్న ఒక అబ్బాయి నిజ జీవితంలో ఎవరితో ఎలా మాట్లాడాలో, ఎలాంటి డెసిషన్స్ తీసుకోవాలో, ఎలా ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవాలో, ఎలాంటి రిలేషన్స్ మెయింటైన్ చేయాలో తనకి తెలియకపోవచ్చు. సో మనము జీవితంలో ఏవైతే ఒక జీవిత నైపుణ్యాలు, లైఫ్ స్కిల్స్ అనుకుంటున్నామో అవి, వీటిలో మనం ఏదైనా ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పుడు ఆ ఎబిలిటీ అనేది మనం డెవలప్ చేసుకోవడానికి లైఫ్ స్కిల్స్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఈ సిరీస్లో మనం ప్రాక్టికల్ లైఫ్ స్కిల్స్ అనేది ఎలా మనకి సక్సెస్ఫుల్ పాత్ని ఇస్తుంది, స్కూల్లో కావచ్చు, కాలేజీలో కావచ్చు, ఫ్యూచర్ లైఫ్లో కావచ్చు, ఎలాంటి మనకి లైఫ్ స్కిల్స్ అవసరమవుతాయో నేర్చుకుంటాం. ఇది నైపుణ్యాలు ఏంటి అంటే, మనం ఏదైతే సామర్థ్యాలను పెంచుకుంటున్నామో, డీలింగ్ అంటే ఎఫెక్టివ్గా మాట్లాడడము, ప్రాబ్లమ్ సాల్వింగ్, డే టు డే లైఫ్ ఛాలెంజెస్ని ఎదుర్కోవడం, అండ్ డెసిషన్స్ తీసుకోవడానికి, కమ్యూనికేషన్ క్లియర్గా ఉండడానికి, అండ్ మనం ఎమోషన్స్ని మనం మేనేజ్ చేసుకోవడానికి, అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఈ స్కిల్స్ మనకి ఎంతవరకు అవసరం? కమ్యూనికేషన్ స్కిల్స్, డెసిషన్ మేకింగ్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, టైం మేనేజ్మెంట్, ఎమోషనల్ మేనేజ్మెంట్ ఆర్ ఎమోషనల్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇవి మేజర్గా ఒక స్టూడెంట్ లైఫ్లో, కాలేజ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, ఇవనేది చాలా ఇంపార్టెంట్. నిజ జీవితంలో ఒక స్టూడెంట్ టీచర్స్తో ఎలా మాట్లాడాలి, పిల్లలతో ఎలా మాట్లాడాలి, క్లాస్మేట్స్తో ఎలా మాట్లాడాలి, తనకంటే కింద వాళ్ళతో ఎలా మాట్లాడాలి. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఒక గ్రూప్లో కూర్చున్నప్పుడు, గ్రూప్ డిస్కషన్ జరుగుతున్నప్పుడు తన పార్ట్ ఏంటి, తనకి ఒక వెయిట్ అంటే తన టర్న్ వచ్చేటప్పుడు మాత్రమే మాట్లాడాలి. ఆ గ్రూప్లో ఎటిక్వేట్స్ అంటే ఎదుటి వాళ్ళని మాట్లాడనివ్వడము, ఎక్కువగా వినడము, తన వంతు వచ్చినప్పుడు పార్టిసిపేషన్ కంపల్సరీ చేయాల్సి రావడం. అలాగే మనకి హెల్ప్ మేనేజ్మెంట్ ఆఫ్ ఎగ్జామ్ స్కిల్స్ అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్ట్రెస్ని ఎలా మేనేజ్ చేసుకోవాలి, పిల్లలకి ఏదైతే ఎగ్జామినేషన్ పార్ట్లో ఎంత బాగా చదివి అకాడమిక్ స్కిల్స్ ఉన్నా కూడా ఫైనల్గా రాసే ఎగ్జామ్స్లో వాళ్ళకి ఇలా రాస్తాను, ఎలా చదివాను, ఎంతవరకు రాస్తాను, రాసిన విషయం ఎంతవరకు గుర్తుంటుంది, లేదా మా పక్క ఫ్రెండ్స్ బాగా చదువుతున్నారు, వాళ్ళని నేను ఎలా ఓవర్కమ్ చేయాలి, నేను వాళ్ళలా చదవలేకపోతున్నాను, ఇలాంటి స్ట్రెస్ అనేది చాలా కామన్గా ఉంటుంది. తర్వాత మనకి ఇంట్లో ఎలా ఉన్నా కూడా బయటకు వెళ్ళిన తర్వాత డిసిప్లిన్ అనేది చాలా ముఖ్యం. సో మనము స్కూల్లో కావచ్చు, బయట సమాజంలో కావచ్చు, ఇంట్లో కావచ్చు, డిసిప్లిన్ని ఎలా మేనేజ్ చేయాలో తెలియాలి. అలాగే పిల్లలకి బాధ్యతలు, బంధాలు, వాళ్ళతో ఎవరైతే అంటే రిలేషన్స్ కావచ్చు, లేదా ఫ్రెండ్స్ కావచ్చు, లేదా సొసైటీలో పీపుల్ కావచ్చు, ఇలాంటి వాళ్ళతో ఎలాంటి బాండింగ్, ఎలా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలో ఇదంతా కూడా లైఫ్ స్కిల్స్లో ఒక పార్ట్. హోంవర్క్ చేయగలగాలి అంటే ఈ టైంకి నేను రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలో ఇదంతా కూడా లైఫ్ స్కిల్స్లో ఒక పార్టే. సో ఏదైతే మనము జీవన నైపుణ్యాలు లైఫ్ స్కిల్స్ అనుకుంటున్నామో, ఏ స్టూడెంట్ హూ నోస్ టైం మేనేజ్మెంట్ అండ్ కంప్లీట్ హోంవర్క్ చేయగలగాలి. అంటే ఈ టైంకి నేను హోంవర్క్ కంప్లీట్ చేస్తే నాకు ఏమాత్రం స్ట్రెస్ ఉండదు. సో ఈ టైంలో నేను వర్క్ చేయాలి, నా వర్క్ నేను కంప్లీట్ చేయాలి అనేది టైం మేనేజ్మెంట్ కిందకి వస్తుంది. ఎలా అంటే రోజు కొంత కంటెంట్ని సింపుల్గా ప్రిపేర్ అవుతూ, తనకి తానుగా మోటివేట్ చేసుకుంటూ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతే లాస్ట్ మినిట్లో హరీగా చదివే అవకాశం కానీ, స్ట్రెస్ కానీ ఉండదు. స్కూల్లో వాళ్ళు చదివిన చదువులో స్కూల్ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచో కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళతో ఎలా మాట్లాడినా, ఎలా ఉన్నా నడిచిపోతుంది. కానీ కాలేజ్కి వెళ్ళాక కొత్త వాతావరణం, కొత్త మనుషులు, కొత్త స్నేహితులు, కొత్త టీచర్లు, వీళ్ళందరి మధ్యలో ఎలా ఉండాలి అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అలాగే ఆ ఏజ్కి వచ్చిన తర్వాత తనకు తానుగా డెసిషన్ ఎలా తీసుకోవాలి, తర్వాత ఫ్రెండ్షిప్ ఎలా మెయింటైన్ చేయాలి, కొత్త ఫ్రెండ్స్ని ఎలా చేసుకోవాలి, అండ్ పర్సనల్గా కొన్ని ఐడియాస్ ఉంటాయి, కాన్ఫిడెన్షియల్ సెమినార్స్ ఉంటాయి. సెమినార్స్లో పాల్గొన్నప్పుడు
ఎలా ఉండాలి, ప్రొఫెషనల్గా ఎలా మేనేజ్ చేసుకోవాలి, అలాగే మనం అంటే వాళ్ళు చదువుతున్న చదువు ఎలా మేనేజ్ చేసుకోవాలి. స్టడీస్లో చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ వర్క్ కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, కానీ పర్సనల్ లైఫ్కి వచ్చేసరికి డిఫరెంట్గా ఉంటుంది. సో దాన్ని కూడా వాళ్ళు కోరిలేట్ చేసుకోవడం తెలియాలి. సో దీనికి ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఒక కాలేజ్ స్టూడెంట్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా అండ్ తనకి కాన్ఫిడెంట్ లేకపోతే ఎక్కడైనా స్పీచ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఎంత కంటెంట్ ఉన్నా ఇవ్వడానికి ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. సో ఒక పర్సన్కి సెమినార్లో పార్టిసిపేట్ చేసినప్పుడు గ్రూప్ డిస్కషన్లో తన వే ఆఫ్ ఎక్స్ప్రెషన్స్ని కమ్యూనికేషన్స్ ద్వారా చెప్పగలిగే ఒక కెపాసిటీ అనేది బిల్డ్ చేసుకో. వే స్కిల్స్ స్టూడెంట్కి ఫ్యూచర్ లైఫ్లో కెరీర్ అండ్ పర్సనల్ లైఫ్లో రెండిట్లో ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అంటే, వర్క్ ప్లేస్లో స్ట్రెస్ లేకుండా మేనేజ్ చేసుకోవాలి, వర్క్ ప్లేస్లో ఎఫెక్టివ్గా టీమ్స్తో కలిసి పనిచేయగలగాలి, ఏదైనా స్ట్రెస్ఫుల్ కండిషన్స్ వచ్చినప్పుడు, ప్రెషర్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయగలగాలి. హూ హ్యాజ్ అ ప్రాబ్లం, ఎవరికైతే ఒక ప్రాబ్లం ఉంటుందో ఆ ప్రాబ్లంకి సాల్వ్ చేయగలిగే సత్తా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో, డెసిషన్ మేకింగ్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎవరైతే క్విక్గా చేయగలుగుతారో వాళ్ళు వర్క్ ప్లేస్లో బెటర్గా కనిపిస్తుంటారు, బెటర్ కమ్యూనికేటర్గా కనిపిస్తుంటారు. వాళ్ళని అందరూ అప్రోచ్ అవుతూ ప్రాబ్లమ్ సాల్వింగ్కి ఎక్కువగా వాళ్ళని టీం మెంబర్కి హెడ్గాను లేదంటే ఒక ఆర్గనైజర్గాను తీసుకుంటారు. ఒక అబ్బాయి ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా నర్వస్గా ఫీల్ అవుతాడు. అంటే తనకి ఏ స్కిల్ ఉండాలి, ఏ లైఫ్ స్కిల్ ఎక్కువగా యూజ్ అవుతుంది అంటే, స్ట్రెస్ మేనేజ్మెంట్ స్కిల్ హెల్ప్ ద హౌ టు ఓవర్కమ్ స్ట్రెస్. అంటే బాగా స్ట్రెస్ మేనేజ్మెంట్ చేయగలిగే ఒక పర్సన్ కామ్గా ఉండగలుగుతారు. ఈ స్కిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇద్దరు ఫ్రెండ్స్ కొట్లాడుకుంటున్నారు లేదా ఇద్దరి మధ్యలో తగు ఉంది, దాంట్లో మిస్అండర్స్టాండింగ్ అయింది. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఎక్కడ తేడా వస్తుంది, ఎందుకు గొడవలు వస్తున్నాయి అంటే, పర్ఫెక్ట్ ఒక ప్లానింగ్ ఆర్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న పర్సన్ స్టూడెంట్ తను ఎందుకు ఎదుటి వ్యక్తితో మిస్అండర్స్టాండింగ్లో ఉన్నాడు అని క్లారిఫై చేసుకోగలుగుతారు. అదే థర్డ్ ఎగ్జాంపుల్ చూస్తే, ఒక స్టూడెంట్ హోంవర్క్ చేయట్లేదు అంటే డైలీ హోంవర్క్ చేయట్లేదు, దానివల్ల ఏమవుతుంది అంటే ఎక్కడో ఒక చోట మాటలు పడాల్సి వస్తుంది, ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఒక స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేసే అబ్బాయి ఉన్నాడు, తనకి ఎంత స్పోర్ట్స్ ఇష్టం ఉన్నా డైలీ ప్రాక్టీస్ చేయలేకపోతే ఎక్కడో ఒక టోర్నమెంట్కి వెళ్ళినప్పుడు లేదా కాంపిటీషన్కి వెళ్ళినప్పుడు వెనకబడాల్సి వస్తుంది. అలాగే ఇంకొక ట్యూషన్కి వెళ్ళే పిల్లలు కూడా అక్కడికి వెళ్ళాక తను ఎందుకు వెళ్ళాడో తెలియకుండా అక్కడ నేర్చుకునేది ఏం నేర్చుకోకుండా, స్కూల్కి వెళ్ళిన పిల్లడు అక్కడికి వెళ్ళాక స్కూల్లో ఏం నేర్చుకోవాలో నేర్చుకోకపోవడం వల్ల తనకంటూ ఒక టైం ఉంది, దాన్ని ఎలా చేయాలో తెలియకపోవడం వల్ల టైం మేనేజ్మెంట్ ఇక్కడ బ్యాలెన్స్ తప్పుతుంది. టైం మేనేజ్మెంట్ అనేది నేర్చుకున్నప్పుడు ఎప్పుడు ఎక్కడ ఏ టైంలో ఏం చేయాలి ఫుల్ ప్లెడ్జ్లో 100% ఇవ్వగలగాలి. అలా ఇవ్వగలిగేది ఎవరు అంటే టైం మేనేజ్మెంట్ తెలిసిన పర్సన్. సో ఇది తెలిసినప్పుడు 100% వాళ్ళ వర్క్ని వాళ్ళు కంప్లీట్ చేయగలుగుతారు. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టాపిక్తో ఇంకొక లైఫ్ స్కిల్తో కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.